హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజెంట్ మనం హైటెక్స్లో ఉన్నటువంటి మెడికల్ ఎగ్జిబిషన్లో అయితే ఉన్నాం. సో ఈ ఎక్స్పో స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్, అంటే మనం హాస్పిటాల్లో చూసేటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ అనేవి ఇక్కడ ఒక ఎక్స్పోలో, అంటే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క ఎక్విప్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ పెట్టారు. మనం ఆల్రెడీ చూడొచ్చు, ఎంట్రీలో ఉన్నాం ప్రజెంట్ మనం. సో అటువంటి హైదరాబాద్లో ఇలాంటి ఎక్స్పో చాలా రోజుల తర్వాత మెడికల్ ఎక్స్పో అనేది పెట్టడం జరిగింది. సో చూద్దామంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకు నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు అన్ని హాస్పిటల్స్, ఈవెన్ రూరల్ నుంచి వెళ్ళి సిటీస్ వరకు అన్ని హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అయితే దీంట్లో వీళ్ళు ఎక్స్పోలో పెట్టడం జరిగింది. సో ఈ ఎక్స్పో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవెన్ ప్రతి ఒక్కటి, అంటే అన్ని హాస్పిటల్స్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ ఈ ఎక్స్పోలో ఒక్కొక్క డిసీజెస్ కానీ, లేకపోతే మనకు చిన్నపిల్లలకు జాండీస్ వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి ఎక్విప్మెంట్స్ కానీ, సర్జికల్స్, ఈవెన్ అన్ని మెడికల్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఈ ఎక్స్పోలో అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉంది, ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఈవెన్ ఎలాంటి ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయనేది మనం వెళ్ళి ఒకసారి అయితే లోపల చూసి తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం ఇంకొక స్టాల్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ స్టాల్ నోరిస్ స్టాల్ అనమాట. నోరిస్ స్టాల్ అంటే మనకు తెలిసిందే కదా. సో హాస్పిటల్లో పేషెంట్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు కొన్ని ఇండికేషన్స్, అంటే లైక్ ఏమైనా ఇన్ఫార్మ్ చేయడానికి కానీ, నర్స్ కాల్ చేయడానికి కానీ, డాక్టర్ కానీ సంప్రదించాలంటే కొంచెం చిన్న మిషన్స్ అవి అయితే మనకు హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేస్తారు కదా. సో దానికి సంబంధించిన సిస్టమే ఈ నోరిస్ స్టాల్ అనమాట. సో ఇది ఇక్కడ ప్రజెంట్ మనతో పాటు అయితే స్టాల్ ఉంది. అసలు ఏంటి, అసలు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది పేషెంట్ కి నర్సింగ్ స్టేషన్ లకి కాల్ చేయాలంటే, బై స్టాండర్డ్ లేనప్పుడు ఉండేటప్పుడు కాల్ చేయాలంటే పెట్టే మోడ్యూల్స్ ఇది. రూమ్ లోపల ఈ మోడ్యూల్స్ ఉంటాయి అనమాట. అదే విధంగా రూమ్ బయట ఇండికేషన్ మోడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత నర్సింగ్ స్టేషన్ లో ఒక డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ కానీ బై స్టాండర్ కానీ కాల్ చేయాలంటే నేను ప్రెస్ చేస్తే ఆ కాల్ రూమ్ బయట ఉన్న మోడ్యూల్ లో చూపిస్తుంది. అదే విధంగా నెక్స్ట్ స్టేషన్ డిస్ప్లే లో కూడా రూమ్ నెంబర్ తో పాటు తర్వాత కేర్ బస్ చేస్తే అక్కడ నర్స్ అటెండ్ అయిందని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే లో ఇక్కడ వస్తుంది. తర్వాత ఇంకా ఆ నర్స్ కి ఇంకొక సెకండరీ హెల్ప్ కావాలంటే ఎమర్జెన్సీ ప్రెస్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ప్రెస్ చేస్తే ఇంకొక నర్స్ అటెండ్ చేయాలని నర్సింగ్ స్టేషన్ లో కూడా అర్థం అవుతుంది. తర్వాత కేసు క్లోజ్ చేస్తే క్యాన్సిల్ ప్రెస్ చేయొచ్చు. అదే విధంగా కార్డియాక్ అరెస్ట్, క్రిటికల్ కేరింగ్ టైంలో కోడ్ బ్లూ అని ప్రెస్ చేస్తే కోడ్ బ్లూ అని కోడ్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రెసెంట్ అయితే మనకి ఇక్కడ ఇంకొకటి ఎక్సర్సైజ్ ఉంది కదా, ఇది పేషెంట్ కి సేమ్ ఇది కూడా కదా. ఇది సింగిల్ ఫంక్షన్ అన్నమాట, ఇది మల్టిపుల్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇదేంటంటే బేసిక్ గా మనం నర్స్ కాల్ అంటాం కదా. సో హాస్పిటల్లో మనం మాట్లాడే ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉన్నప్పుడు అక్కడ పేషెంట్ దగ్గర ఉంటుంది కదా, నర్స్ కాల్ ప్రెస్ చేస్తే అక్కడ డిస్ప్లే లో వాళ్ళకైతే ఇన్వైట్ చేస్తాయి. నెక్స్ట్ ఇది అడిషనల్ ఎమర్జెన్సీ కేసెస్. సో ఎమర్జెన్సీ కేసెస్ ఈ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ మళ్ళీ నెక్స్ట్ కేరింగ్ ఉంది కదా. ఇక్కడ కేరింగ్ అంటే ఈవెన్ అటెండర్స్ వాళ్ళకి సంబంధించిన నర్స్ వచ్చి అటెండ్ చేయాలన్నమాట. కాల్ చేస్తే అటెండ్ చేయాలి. అటెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇంకొక నర్స్ అక్కడికి రాకుండా అన్ని అర్థం అవుతుంది కదా. తర్వాత ఇంకా దీంట్లో టాయిలెట్ పుల్ కూడా ఒక మోడ్యూల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్ టాయిలెట్ లోపల పోయేటప్పుడు ఏమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అయి పడిపోతాము అని అనిపించేటప్పుడు కాల్ చేయొచ్చు. అది ఒక టాయిలెట్ కాల్ అని అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ కోడ్ బ్లూ ఉంది కదా, కోడ్ బ్లూ ఏంటి సార్ అసలు? కోడ్ బ్లూ కార్డియాక్ అరెస్ట్ కేసులో ఎమర్జెన్సీ కేసు అనమాట. కార్డియాక్ అరెస్ట్ కేసు వచ్చేటప్పుడు నర్సు కోడ్ బ్లూ ప్రెస్ చేస్తే అది కోడ్ బ్లూ అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇవి నార్మల్ గా పేషెంట్ బై స్టాండ్ లేని కేసులో పేషెంట్ చేతులు ఇవ్వచ్చు. పేషెంట్ కి ఏమైనా అర్జెంట్ ఎమర్జెన్సీ సేమ్ విధంగా అంటే ఇదేమో జస్ట్ ఓన్లీ ఆప్షన్స్, కానీ ఇది ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ ఇది ఓకే. సో ఇది బేసిక్ గా దీని వల్ల అంటే పేషెంట్స్ కి చాలా యూజ్ కూడా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు మాట్లాడే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది సింబల్ కి ఒకటి టచ్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు కదా ఇలాంటి ఫెసిలిటీస్. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు మినిమం రిక్వైర్మెంట్ అన్నమాట హాస్పిటల్లో. ఇది లేనప్పుడు లేదా అని అడిగే పేషెంట్స్ కూడా ఉంటారు. ఇది ఏమైనా ఏంటంటే ప్రతిసారి పేషెంట్ దగ్గర అటెండర్స్ ఉంటారు కదా. సో ఏంటంటే కొంచెం సర్వీస్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది నేర్చుకోవాలన్నమాట. ఇది సర్వీస్ ఫంక్షన్. ఇప్పుడు రెస్టారెంట్ కి కాల్ చేయాలంటే
రెస్టారెంట్ కాల్ చేస్తే సపరేట్ డిపార్ట్మెంట్ రెస్టారెంట్ లో ఒక మోనిటర్ ఇదే విధంగా ఉంటుంది. ఓకే. ఇక్కడ నుంచి రూమ్ నెంబర్ 100 నుంచి కోడ్ వచ్చిందని రెస్టారెంట్ లో చూపిస్తుంది. అదే విధంగా రూమ్ క్లీనింగ్, ఇప్పుడు ఏమైనా పేషెంట్ వామిటింగ్ అయింది అట్లాంటి కాల్స్ కూడా మనకి రూమ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ లో మనం మానిటర్ పెడతాను. సేమ్ విధంగా రూమ్ సర్వీస్ కి సో ఏదైనా అంటే పేషెంట్స్ కి ఎమర్జెన్సీ అంటే మాట్లాడలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు జస్ట్ కాల్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సూపర్. అదే విధంగా మెయింటెనెన్స్ కూడా ఉంది. ఏమైనా ఫంక్షన్ చేయడం లేదు ఈ మెయింటెనెన్స్ ప్రెస్ చేస్తే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో ఆ రూమ్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది నోరిస్ సిస్టమ్ అంటారు. సో ఎన్ని హాస్పిటల్స్ కు ప్రొవైడ్ చేస్తుంటారు ఇప్పుడు దాదాపు ఒక 150 హాస్పిటల్స్ లో ఇండియా వైడ్ చేస్తున్నాము. కేరళ బేస్డ్ కంపెనీ బెంగళూరు, హైదరాబాద్ కేరళ, హైదరాబాద్, బెంగళూరులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ అంటే మనకు బేసిక్ ఏంటంటే టౌన్ ఏరియాస్లలో చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి ఫెసిలిటీస్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు సిటీలో కానీ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి కదా. సో టౌన్ ఏరియాస్లలో ఏంటి మరి పొజిషన్ ఎలా కూడా ఉంటుంది? బేసిక్ రిక్వైర్మెంట్ అన్ని హాస్పిటల్ ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత హాస్పిటల్స్ కి NABH అక్రిడిటేషన్ కావాలంటే కూడా బేసిక్ అమ్యూనిటీస్ అన్నమాట. సో అందరూ కంపల్సరీ థ్యాంక్ యూ సార్.